ఈరోజు సెప్టెంబర్ 1, 2025వ తారీఖు. సరిగ్గా 30 సంవత్సరాల క్రితం 1995 సెప్టెంబర్ 1వ తారీఖున అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి నేటితో 30 సంవత్సరాలు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ఈ 4 సార్లు ముఖ్యమంత్రికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి కావచ్చు, ఆయన యొక్క శైలి గురించి కావచ్చు, ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రశ్నల్ని మరొకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనతో ఉన్నారు స్టూడియోలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి ప్రజలు ఉన్నంతకాలం ఈ పేరు గుర్తుంటుందని చెప్పేసి ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. అయితే ఈ రోజుతో నారా చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ముఖ్యమంత్రిగా ఆ పరిస్థితుల్లో చేశారు, మనందరికీ కూడా తెలుసు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 30 సంవత్సరాలు ముగించుకున్నారు. నేడు ఇదే రోజు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. మొత్తానికి ఆయన ముఖ్యమంత్రి పదవీ కాలం దృష్టిలో ఉంచుకుని ఆయన రాజకీయ పరిపాలనకు సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు ఆయన మొదటిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి కరెక్ట్గా 30 ఏళ్ళు అయిందండి. అంటే దాదాపు ఒక సంవత్సరం గడిచింది కాబట్టి 4వసారి ముఖ్యమంత్రి. ఇప్పుడు అంటే ఈ 30 ఏళ్లలో 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 15 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు ఆయన అండి. అయితే ఆయన మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే సమయానికి ఈ పార్టీకి చేతబడి చేసినట్టు దుష్టశక్తులు ఆవరించింది. యండమూరి వీరేంద్రనాథ్కి ఒక పాత్ర ఉంటుంది ఒక నవల తులసిదళంలో, విశాచి అనే ఒక పాత్ర ఉంటుంది. విశాచి అలాగే పిశాచిలాగా పట్టుకుంది ఒకద్ది మనల్ని, మన రాష్ట్రానికి. ఎన్టీ రామారావు గారిని పిశాచిలో రాష్ట్ర పిశాచి, రాష్ట్ర పక్షి, రాష్ట్ర జంతువు ఇలాంటివి ఉంటాయి కదా. అలాగే రాష్ట్ర పిశాచి ఎవరంటే ఒక ఆవిడ ఎన్టీ రామారావు గారిని పట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో రామారావు గారు అంటే మనం చాలా మంది ఏమంటారంటే ఆమెనే అంటారు, రామారావు గారికి కూడా తప్పు ఉంది కదా అంటే ఆ తప్పుకు ఫలితం ఆయన అనుభవించాడు, పదవిని కోల్పోయాడు ఆయన. అంతకన్నా ఏముంటుంది? ఆయన ప్రేమించి ప్రజలు, ఆయన అనుచరులు, ముఖ్య ఎమ్మెల్యేలు ఆయన అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు కూడా దుఃఖంతో ఆయన వదులుకున్నారు. ఆయన కూడా హోదా, పదవి కోల్పోయాడు. అయినా సరే అక్కడ పిశాచాన్ని మాత్రం వదలలేదు. ఆయన ఇచ్చిన మాట కట్టుపడ్డాడు. అక్కడ ఆయన గొప్పవాడే, నష్టపోయింది ఆయనే, గొప్పవాడు కూడా ఆయనే. కానీ ఈ రాష్ట్ర పిశాచి అప్పటికే ఉన్న మొగుడిని వదిలేసి వీరగంధం సుబ్బారావు గారిని ఈ వాళ్ళకే నా వారు అని చెప్తుంది. వీరగంధం సుబ్బారావు గురించి ఎందుకు చెప్పదు? ఆవిడ బారి నుంచి కాపాడడానికి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా చేసి దాని ఒక అపనింద మోసాడు. ఆయన ముఖ్యమంత్రి వాళ్ళు ఆయన చేతులకి ఆయన ముఖ్యమంత్రి కిరీటం తీసుకోవడం అంటే అది శాశ్వతంగా ఉంటుందని కానీ, అది ఒక గొప్ప పదవి, లేకపోతే ఇక అది ఏదో పని ఇంక చాలు పని అయిపోయిందని కానీ ఏమీ లేదు. ముళ్ళ కిరీటం అవ్వాల ఆయనకి. ఇంటా బయట విమర్శలు. ఈయన కూడా ఉన్నవాళ్ళు తర్వాత మళ్ళీ ఈ పడవ దిగేసి ఇంకో పడవ ఎక్కేశారు. రకరకాల రామారావు గారు ఆయన కూడా తీవ్రంగా విమర్శించారు. ఇక వీళ్ళ శత్రుమోక అప్పటికున్న కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి పార్టీ అయితే ఇష్టమైనట్టు వాడుకుందామని చూసింది ఈ ఇష్యూని. ఆయన పెద్ద సవాళ్ళు, చాలా పెద్ద సవాళ్ళు ఉన్నాయి ఆయన మీద. ఎన్నాటిని అధిగమించి ఆ పార్టీని, క్యాడర్ని నిలబెట్టుకుంటా ప్రభుత్వాన్ని నడిపించడం అనేటువంటిది ఆయనకి కత్తి మీద సోములకు తయారైంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అప్పటికున్న పరిస్థితులు చాలా స్ట్రాంగ్, బలమైన వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అండి, జాతీయ పార్టీ, పైగా రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి లాంటి ప్రత్యర్థిగా ఉన్నాడు. అంటే రాజశేఖర రెడ్డి లాంటి ప్రత్యర్థి అంటే ఎంత బలమైనడు అంటే అతను ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి వచ్చాడు. కత్తి కత్తి, కాలు కాలు, కన్ను కన్ను టైపు. అంతేకాకుండా కుటిల బుద్ధిలో నక్క 1000 నక్కలతో సమానం. పార్టీ ఫిరాయింపులు, మాట మార్చడంలో వాళ్ళ సమకాలికుల్లో అగ్రగణ్యుడు. చంద్రబాబు నాయుడు గారి సమకాలికుల్లో అగ్రగణ్యుడు. ఎందుకంటే ఆవు దూడ గుర్తు మీద నెగ్గి కాంగ్రెస్ అధికారంలో రాగానే టపాలమని పార్టీ ప్లేట్ ఫిరాయించేసాడు. ఏంటండి అంతటి సామర్థ్యం ఉన్నవాడు. అసలు వాళ్ళు కులం కానీ, మతాన్ని కానీ, ప్రాంతాన్ని కానీ ఏమాత్రం తడబాటు లేకుండా ఎన్నికల అస్త్రాల కింద వాడేయగలిగిన వాళ్ళు. ఎలాంటి చిన్న అవకాశం ఉన్నా దాన్ని అందిపుచ్చుకుని వాళ్ళ ప్రత్యర్థుల మీద దాడి చేయగలిగిన వాళ్ళు. అతను ప్రత్యర్థి పార్టీలనే కాదు, వాళ్ళ పార్టీలో కూడా పక్కల బడిలో ఉండి కూడా వాళ్ళకి ముఖ్యమంత్రి స్థానం కోసం ఎంతగానో మత కల్లోలు కూడా సృష్టించేసాడు. వాళ్ళ పార్టీని అమ్మే అలాంటి వాళ్ళని డీల్ చేయవలసి వచ్చింది ఈయన. ఒక పక్కన పార్టీలో అంతర్గతంగా పార్టీ క్యాడర్లో ఏమనుకుంటున్నారో ఏటో, పార్టీ అధికారం మారిందా, ఎన్టీ రామారావు గారు లాంటి ఒక లెజెండరీ పొలిటీషియన్, ఒక మహాన్, ఒక గ్రేట్ పర్సనాలిటీ నుంచి పదవి తీసుకుని బాధ్యతలు తీసుకోవడం అనేటువంటిది నాట్ ఎ జోక్. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన మంచి అట్రాక్టివ్ పర్సన్ కాదు, పెద్ద వాక్చాతుర్యం లేదు, వాగ్దాటి లేదు, అంటే మాస్ లీడర్ కాదు, అంటే జనాలని క్రౌడ్ పుల్లర్ కాదు. ఇవన్నీ అవలక్షణాలు అనుకో రాజకీయాల్లోని. అంటే కొంచెం బ్యాడ్ క్వాలిటీ, అది క్వాలిటీస్ లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నది ఒకటే జిందగీ అని అనుకున్నాడు ఆయన. అదేంటంటే విజన్. ఉన్నది ఒకటే జిందగీ, విజన్. ఏం చేయాలి దీంతో?
అప్పటికే పివి నరసింహారావు గారు వల్ల సంస్కరణలు అమలు, ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు, సంస్కరణలు అమలు చేయటం, విదేశీ పెట్టుబడులకి గేట్లు ఎత్తేయటం ఇవన్నీ చేశారు. దాంతో దాన్ని అందిపించుకున్నాడు ఆయన. పరిపాలనలో నూతన వరవడి సృష్టించాడు. అంతకుముందు ప్రభుత్వాలు సంక్షేమ ప్రభుత్వాలు ఉన్నాయి. రామారావు గారు అంటే సంక్షేమానికి టాప్. రామారావు గారిని అధిగమించడం సంక్షేమంలో ఎవడతరం కాదు. అభివృద్ధి, కొత్త కొత్త సంస్కరణలు, పరిపాలన సంస్కరణలు రామారావు గారు బడుగు బలహీన వర్గాలకి ముందు తీసుకురావడం. కానీ ఆడపిల్ల ఇలాంటి ఇన్నోవేటివ్గా రామారావు గారు కూడా చాలా అద్భుతమైన పరిపాలన చేశారు. ఇవన్నీ కాంగ్రెస్ అంటే ఎప్పటి నుంచో ఉంది, వాళ్ళని కూడా తీసిపడటం లేదు. ఇలాంటి అన్నిటిని అధిగమించాలంటే ఏం చేయాలి? అగ్రికల్చర్ మీద పెడదామా, ప్రాజెక్టులు పెడదామా అంటే రాష్ట్ర బడ్జెట్ సరిపడదు. 36,000 40,000 ఉండేది, ఆయనకు వచ్చిన జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. దీన్ని ఎలా అధిగమించాలి? అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే విజన్తో ఆలోచించిన విజన్ తోటి ఏం చేస్తే బాగుంటుంది అనుకుని నూతన వరవడి సృష్టించాడు. ఎలాగా ఈయన ఆలోచన ఇంకొన్ని కొంతల కాడి నుంచి, జన్మభూమి కాడి నుంచి, నీరు కాడి నుంచి, స్వచ్ఛ పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత కాడి నుంచి, ఐటీ విషయాల కాడి నుంచి, ప్రజల వద్దకే పాలన గురించి, డైలీ ఎవర్ సీఎం కాడి నుంచి అలా కొత్తగా తీసుకొచ్చాడు. దీపం పథకం, రైతు బజార్లు, ఈ మీ సేవా కేంద్రాలు, ఇలాంటివన్నీ కొత్తగా ఉన్నాయి అందరికీ. ఓకే, మీ సేవా కేంద్రాలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ సేవ అని ఉండేది. నీ కరెంటు బిల్లులు కట్టాలన్నా, టెలిఫోన్ బిల్లు కట్టాలన్నా, ఏదైనా తెచ్చుకోవాలన్నా ఇలాంటి నరకం చూసేవారు అప్పుడు. ఇది వరకు ఓ ఫోన్ కావాలంటే నీకు ఒక ఎంపీ రికమెండేషన్ చేయాలి, లేకపోతే ఓవైటీ అని ఉండేది, 10,000 కడతాను కానీ ఫోన్ ఇచ్చేవారు కాదు. టెలిఫోన్ ఆ బిల్లులు కడతాం కూడా పెద్ద నరకం, లైన్లో నిలబడతాం, కొట్లాటం. కరెంటు బిల్లుకి అంతే. ఇవన్నీ టపటపం క్లియర్ అయిపోయి ఈ సేవా కేంద్రానికి వెళ్తే టపటపడమని అయిపోతాం మొదటిని. రైతు బజార్లు, రైతులకి చచ్చినట్టు మార్కెట్లో కమిషన్ కొట్లు కూడా అమ్ముకుని మళ్ళీ వెండర్స్ తెచ్చుకుని అమ్ముటమే కాదు, రైతులు నేరుగా అమ్ముకునే అవకాశం కొన్ని చోట్లనే సరే. అది రైతు బజార్లు. దాన్ని మళ్ళీ బ్రోకర్లు ఆక్రమించడం, వ్యాపారస్తులు ఆక్రమించడం, అది మా అడ్మినిస్ట్రేషన్లో వీళ్ళు ఉన్న కింద ఉన్న ఆఫీసర్లు చేసి మోసం. అది అయినా సరే కొందరు రేట్లు నిర్ణయించడం, దాని ప్రకారం అమ్మటం అనేటువంటి కొంచెం వినియోగదారులకి, ప్రజలకి కొంచెం అందుబాటులో. ఇలాంటి కొత్త ఇన్నోవేటివ్గా అంటే డ్వాక్రా సంఘాలు, మహిళలకు స్వయం సమృద్ధి, ఇదంతా కూడా ఇన్నోవేటివ్గా ఎవరు చేయలేదు. ఇతను పనిచేసే ముఖ్యమంత్రి అన్న పేరు తెచ్చుకున్నాడు ఈయన. అంటే ఆకస్మిక తనిఖీలు కానీ, ఫైల్స్ క్లియరెన్స్ కానీ, మున్సిపాలిటీలో రోడ్లు ఈ రకంగా శుభ్రంగా ఉన్నాయి అలవాటు చేసింది ఆయనే. రాత్రి తెల్లారేటప్పుడు క్లీన్గా ఉంటాయి, రాత్రులు చేయించాడు పని. రాత్రులంతా క్లీన్ చేస్తే పొద్దున్న చాలా క్లీన్గా ఉంటాయి. ఇలాగా కొంత ఇన్నోవేటివ్గా చేయించి నిజంగానే మంచి పేరు తెచ్చుకున్నాడు. పనిచేసే ముఖ్యమంత్రిగా ఎన్నికలకు వెళ్ళాడు, గెలిచాడు. అంటే సంప్రదాయ రాజకీయాల్లో రాజకీయం చేసిన దానికంటే కూడా ఈయన పనిచేసే ముఖ్యమంత్రిగా ఈ ఇన్నాటితో పాటు ఫ్యాక్షన్ ముఠాలు అణిచివేశాడు, రౌడీజాన్ని అణిచివేశాడు. ఎవడ తలెత్తాడంటే డెప్ప మాడిపోయేది. ఓవైసీలాంటి ఈపీ సెట్లు కూడా ఇచ్చాడు, ఎగిచ్చిపోయి జనం అందరూ ఉన్నాయి. ఆఫీసర్లకు ఫుల్ పవర్స్ ఇచ్చాడు. అప్పుడు ఈ రోడ్లు వైండప్ చేయటం, ఈ అభివృద్ధి కార్యక్రమంలో రోడ్ల విస్తరణ, అసలు ఈ 95 నుంచి 99 వరకు జరిగిన దాంట్లో గగ్గోలు పెట్టారు చాలామంది. రాజశేఖర రెడ్డి, పి జనార్దన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఈ రోడ్లు కంప్యూటర్లు కూడి పెడతాయా, శిల్పారావం దగ్గర అక్కడ ఎవడ పెట్టాలి, అక్కడ దాకా ఎవడ వెళ్తాడో, హైటెక్ సిటీ అక్కడ ఏంటి, అక్కడ రోడ్లు పని ఏంటి, ఫ్లైఓవర్లు ఎందుకని మోహన్ బాబు లాంటి వాళ్ళు అందరూ నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. అయినా ఎక్కడా కూడా తగ్గలేదు ఈయన, ఆ పని చేసుకుంటూ వచ్చాడు. తర్వాత ఇవాళ అదే కనుక నీకు చేయలేదనుకో, చంద్రబాబు నాయుడు గారు అవాళ చేయలేదనుకోరు, ఇవాళ హైదరాబాద్ ట్రాఫిక్ ఏమో తెలుసండి, ఒకళ్ళు కార్లు మోటార్ సైకిల్ దిగి కరిసేసుకుందరు, కొట్టుకుంటాం కాదు, కొరికేసుకుంటారు. అంత దారుణంగా అయిపోయి చూడ సినిమాలు కొరికేస్తాను అంటే అలాగే పిచ్చి వచ్చేది అందరికీ. ఎంత డెవలప్ అయింది అంటే ఒక మార్గం వేసాడు. ఈ దేశంలో కూడా రోడ్డు కనెక్టివిటీ ఎలాగైందండి. స్వర్ణ చతుర్భుజి, మోడీ గారు, ఆయన వాజ్పేయి గారు, వీళ్ళందరూ ఆలోచన. యాక్చువల్గా అయితే చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు కొంత నెగిటివిటీ వచ్చింది ప్రజల్లో. రోడ్లు వెడల్పోతే ఇళ్ళు గట్టపోయి చాలా గగ్గోలు పెట్టేశారు అప్పుడు. కానీ విచిత్రంగా ఆయనకి పనిచేసే ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు బాబు. అంతకుముందు ముఖ్యమంత్రులు పనిచేయనట్టు ఒక రామారావు గారి మీద ఇది ఉండేది అందరికీ, ప్రజల్లో మనిషి అని. మిగతా వాళ్ళందరూ కూడా ఇంట్లో బ్యాచ్ అంతా. అలా ఈయన మంచి పేరు, ప్రజల వద్ద పాలన, లేకపోతే జన్మభూమి కార్యక్రమాలు, ఇవన్నీ చాలా మంచి పేరు వచ్చింది ఆయనకి. ఆయన గెలవటమే కాకుండా వాజ్పేయి గారికి సపోర్ట్ చేసి, వాజ్పేయి గారు ఎన్డీఏ గవర్నమెంట్లో
ముఖ్య పాత్ర వహించాడు. అంతకుముందు కూడా నేషనల్ డెమోక్రటిక్ ఎన్డీఎఫ్లో ఎన్నట్లో గుజరాల్ గారిని ఆయన దేవేగౌడ గారిని ప్రైమ్ మినిస్టర్ స్టేట్లో ఈయన ముఖ్య పాత్ర వహించాడు. ఈయన తర్వాత వాజ్పేయి గారు మద్దతు ఇచ్చాడు. తర్వాత 99లో వాళ్ళతో పొత్తెట్టుకుని ఇక్కడ కేంద్ర మంత్రి పదవులు అడగలేదు ఈయన. వాళ్ళు ఏం బ్లాక్మెయిల్ చేయాలి, మా రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పండి అన్నాడు. విపరీతంగా నిధులు తెచ్చుకున్నాడు ఆయన. ఇది ప్రజలు లాగట్టుకున్నాడు. కానీ దురదృష్టం ఏంటంటే మన ప్రజలు ఎక్కువ పెట్టేసినా కానీ వికారం తీపి ఎక్కువ తినే కారణం వచ్చేది. ఇదంతా సహించలేకపోయారు. ఆయన మీద రకరకాలుగా రాజశేఖర రెడ్డి ఇంకా మనం ఇతను ఏం చేయలేము, ఉచిత విద్యుత్ హామీ ఇచ్చినా కానీ చంద్రబాబు గారు గెలిచేసాడు 99లో. ఇక ఏ రకంగా హామీలు ఇవ్వగలుగుతాడు? ఇంక నెగిటివ్ ప్రచారానికి వెళ్ళాలనుకున్నాడు. బిగ్ బాస్ అని, తర్వాత కృష్ణ యాదవ్ అన్న అతని మీద స్టాంపులు కుంభకోణం, ఏదో కుంభకోణం ఉంటుంది కదా, ఇలాంటివన్నీ విపరీతంగా హైలైట్ చేయడం. ఎలక్ట్రానిక్ మీడియా కొత్తగా వచ్చింది 2003లో, TV9 ఇలాంటివన్నీ. అంతకుముందు ఈ TV9 అది, ఈటీవీ అది 95లో వచ్చిన వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కింద ఉన్నాయి. అప్పుడప్పుడు న్యూస్ చెప్పేవారు. కానీ 24 గంటల న్యూస్ ఛానల్స్ ఎప్పుడైతే వచ్చినాయో ఇక వాళ్ళు ఎదగటానికి అప్పుడున్న ప్రభుత్వం మీద వ్యతిరేకత తెలియకుండా TV9 రవిప్రకాష్ ఈ రాష్ట్ర ద్రోహులు అతను ఒకడు. ఓకే, అర్థమైందా? ఎందుకంటే ఉన్నదే లేనిది కల్పించాలి ఇష్టం చెప్పి చూపించారు. ఇప్పుడు సాక్షి అమ్మ మొగుడది TV9 అప్పుడేటు ఇప్పుడు ఎప్పుడైనా వాళ్ళు బతకడం కోసం అదే ఎదుటి వాళ్ళు కంచంలో తినేస్తారన్నమాట. రాజశేఖర రెడ్డి అనేటువంటి ఆయన ఈ ప్రభుత్వం మీద దాడి, భయంకరమైన కులదాడి చేశాడు, అసత్య ప్రచారాలు చేశాడు, చంపించడానికి చూసాడు చంద్రబాబు గారిని నక్సలైట్ల పేరుతోటి. వాళ్ళ కథలు వేస్తారన్నమాట వాళ్ళు చంపించేసి. ఆ సానుభూతి కూడా పనిచేయనంత విష ప్రచారం చేశారు. కమ్యూనిస్టులు అయితే ఇతను బషీర్బాగ్ కాల్పులు, ప్రపంచ బ్యాంక్ ఏజెంటు, మరి రాజశేఖర రెడ్డి పేద ప్రజల నాయకుడా కాంగ్రెస్ పార్టీ. తర్వాత మళ్ళీ 2009లో వెళ్తా పొత్తెట్టుంటారు సిగ్గు లేకుండా వాళ్ళు. ఇవాళకి CPM జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడు, చంద్రబాబు నాయుడు ప్రశ్నలు వేస్తున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అంటే నోటికి ప్లాస్టర్ చేసుకుని వాళ్ళ పత్రికకి వాళ్ళకి ఫండింగ్ అది తీసుకుంటారు. ఇలాగా కర్ణుడి చావుకి ఏ కారణాలు అన్నట్టుగా 2004లో తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయింది. ఇంకంతే. ఈ రాష్ట్రానికి చీడ పీడ అన్నీ బట్టి నరమేధం చేసిండే ఇవన్నీ తట్టుకున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన సహచరులు, ఆయన కూడా ఉన్నవాళ్ళు అందరూ దూరం అయ్యారు. ఒంటరిగా మిగిలిపోయాడు. మళ్ళా పుంజుకున్నాడు. అయినా సరే పార్టీ ఎక్కడా చెక్కు చెదరలేదు. 2004లో ఓడిపోయిన తర్వాత 2009కి మధ్యలో కొంతమంది పోయారు. రాజశేఖర రెడ్డి లాగేసాడు. 2009 తర్వాత కొంతమంది పోయారు. ఉద్యమం నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారిని కులం మీద దాడి చేద్దాం అంటే కుదరలేదు. ప్రాంతం అనే కార్డు తీశాడు. 2009కి వచ్చేటప్పటికి కేసీఆర్ గారిని రెడీ చేశారు. రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత గట్టిగా రెడీ చేశారు. 2004లో రాజశేఖర రెడ్డి గారితో టీఆర్ఎస్తో పొత్తెట్టుకున్నాడు అతను. తర్వాత మళ్ళీ ఎన్నికల్లో దెబ్బైపోయాడు కేసీఆర్. 2009 ఎన్నికల్లో దెబ్బైపోయాడు. టీడీపీతో పొత్తెట్టుకున్న పని జరగలేదు. టీడీపీ చంద్రబాబు నాయుడు గారిని నలిపేయారు అందరూ, అన్ని ప్రాంతాలలో కూడా. అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో కూడా తెలియకుండా చేసేసారు. ఆయన తట్టుకున్న పార్టీ, ఆయన తట్టుకున్న 14లో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. ఇక 14లో ముఖ్యమంత్రి అయిన 19 వరకు ఆయన రాష్ట్రాన్ని హ్యాపీ సండేలని దాన్ని ఇదని ఎలా తీసుకొచ్చాడు చూసాం మనం. అయినా సరే ఓడిచ్చారు జనం, తిని కంచంలో మన్నేసుకున్నారు. ఇక అప్పుడు వచ్చాడండి అరాచకవాది, పైశాచికత్వం మూర్తిభవించిన జగన్మోహన్ రెడ్డి దిగి ఈ ప్రజలకి అతను చెప్పాడు, మీకు బుద్ధి లేక నన్ను ఎన్నుకున్నారో, మీకు చంద్రబాబు చాలా అవసరం, అతను చాలా పనివాడు, నేను పనికిమాలినోడిని, అతను నిర్మించేవాడు, నేను కూల్చేవాడిని, అతను పెట్టేవాడు, నేను కొట్టేవాడిని అని చెప్పాడు. ఇప్పుడు అర్థమైంది జనాలందరికీ. అప్పుడే అతన్ని ఈడ్ చావతలు పాడేసి బాబు గారిని ఇప్పుడు నిజంగానే బాబు గారి పరిపాలన ఇది వరకటి పరిపాలనలా లేదు, ఓ మాట చెప్పుకోవాలి. ఓకే, 95 నాడు బాబు కావాలని కోరుకుంటారు అందరూ. ఎందుకంటే ఎవడన్నా క్రౌడేజం చేసిన ఫ్యాక్షన్ ఈపి చెట్లు కూడా ఇచ్చిపోయాడు, అధికారులు పరిగెత్తిచ్చిపోయాడు, గజ్జ వణికేసివ్వరు. ఇప్పుడు అది తగ్గింది. ఎందుకంటే వయసు రీత్యా ఉంటుంది, కొంచెం స్థితప్రజ్ఞత సాధిస్తారు. భూషణ తిరస్కారాలకు అత్యంతంగా ఉన్నాడు. నిండు అసెంబ్లీలో ఆయన చాలా దారుణంగా అవమానించినా కానీ ఆయన అనుభవం ఏం చెప్తుందంటే ఆ తిట్టి వాళ్ళని పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తాడు ఆయన. వాళ్ళ మీద జాలిగా చూస్తాడు వాళ్ళంక. ఎందుకంటే ఆడి భవిష్యత్తు ఆయనకు తెలుస్తుంది. ఇలా మాట్లాడినవాడు అడ్రస్ లేకుండా పోతాడని ఆయనకు తెలుసు. అలాగే పోయారు. చూసావా? అదే జగన్ ఏమనుకుంటాడో,
చంద్రబాబు గారిని తిడుతుంటే పిచ్చి నవ్వులు నవ్వుకుంటూ ఎన్నోళ్ళు నవ్వుకుంటూ చూస్తాడు, వాళ్ళని ప్రోత్సహిస్తాడు. చంద్రబాబు గారు వాళ్ళు ప్రోత్సహించడు. మీకు ఇక్కడ కొన్ని విషయాల్లో వీళ్ళు ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు చంద్రబాబు గారు. లెజెండరీ పొలిటీషియన్. తెలుగు వాళ్ళు ఈ పార్టీలకు అతీతంగా, కులాల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అతన్ని మన ఐకాన్గా చెప్పుకోవాలి. అతను ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవం అంటే ఇతను ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా చెప్పుకోవాలి. ఆయన జీవితం ఒక కేస్ స్టడీ, పార్టీ అంశాల్లో చేర్చాలి ఆయన రాజకీయ జీవితం. కానీ దురదృష్టవశాత్తు అనేక వెబ్ సిరీస్లు అయ్యి చంద్రబాబు నాయుడు గారిని చిల్లరగా చూపించారు. దాని మీద ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఊరికే వదిలిపెట్టకూడదు, వాళ్ళ పాపనాళ్ళే పోతారని. నీకు ఎవడు చెప్పాడురా, అలా చెప్పినప్పుడు వీళ్ళిద్దరు పోలికలతో ఎందుకు తీసావు నువ్వు అని చెప్పి నిలదీయాలి. అలా చేయట్లేదు. చాలా దారుణంగా ఆయన క్యారెక్టర్ని రాజకీయంగా అసాసినేట్ చేస్తున్నారు. ఆయన కులాన్ని ఈయన భుజం మీద తుపాకీ పెట్టి కులం భుజం మీద తుపాకీ పెట్టి ఈయన్ని, ఆ వ్యక్తిని, అటువంటి వ్యక్తిని చాలా దారుణంగా హ్యూమిలేట్ చేస్తూ ఉన్నారు. ఇది పార్టీ కానీ ప్రభుత్వం కానీ విచిత్రం ఏంటి తెలుసా, చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఆయన ప్రభుత్వం అధికారం వచ్చినప్పుడు అల్లా ఆయనకన్నా ముందే పదవిలో కూర్చుని ఆయన వడ్డిచ్చిన దాంట్లో ముందు ఎక్కువ తినేసి ఇలాంటివి నాయకులు కొంతమంది ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళు మాత్రం బాబు గారిని ఏమన్నా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని ఎన్టీ రామారావు గారిని అన్న వాళ్ళు నోరెప్పరు. తినేస్తానికి మాత్రం 2 చేతులతో తీసుకు తినేస్తారు. వాళ్ళకి ఏమైనా కష్టం వచ్చినా మాట్లాడిన ఒక్క నోరెప్పడు. ఇది ఆ పార్టీకి ఉన్న మైనస్. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మైనస్ ఏంటంటే, ఆయనకు దురదృష్టం ఏంటంటే, ఆయన ఎవరికైతే మంచి పదవులు ఇస్తాడో, ఎవరినైతే నెత్తిన పెట్టుకుంటాడో వాళ్ళే ఆయన దారుణంగా తిడతారు. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.